హలో అండి, వెల్కమ్ టు స్పీచ్ డిలే సిరీస్ అనమాట. సో ఈరోజు నేను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తానని అన్నాను కదా. సో ఒక 3 to 4 ఎక్సర్సైజెస్ చెప్తానమాట. వీటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇట్లాగా ఏదైనా కర్రపుల్ల కానీ లేదంటే ఇలాగ ఏదైనా ఒక పెన్ కానీ అంటే పీల్చకుండా లోపలికి చూడండి, లేదంటే ఇంక్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి, లేదంటే ఏదైనా గట్టిగా ఉండే స్పూన్ కానీ కొంచెం ఇట్లా లావుగా ఉన్నది తీసుకొని పళ్ళ మధ్యలో పెట్టి సో ఇలా మనం ఎక్సర్సైజ్ చేపించాలన్నమాట. సో దట్ ఏంటంటే ఇక్కడ మజిల్స్ అన్నీ కూడా మంచిగా వర్క్ అవుతాయి. ఓరల్ మోటార్ ఇష్యూస్ ఉన్నా కూడా స్పీచ్ డిలే వస్తుంది. అండ్ స్పెషల్లీ ఫీడింగ్ బాటిల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా స్పీచ్ డిలే వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట. సో వాటిలన్నిటి కోసం మజిల్ యాక్టివేషన్ కోసం మనమైతే ఈ ఎక్సర్సైజ్ చేయించాలి. ఈ నర్వ్స్ కానీ అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్న థ్రోట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, మజిల్ ప్రాబ్లం ఉన్నా, టోటల్గా ఓరల్ మోటార్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఇప్పుడు చెప్పే ఈ ఎక్సర్సైజ్ ఇస్తే హెల్ప్ అవుతాయి. సో ఇది ఒకటి కదా. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ సో సౌండ్ చేస్తూ ట్యాప్ చేయటం అనమాట. సో అది ఒకటి. అండ్ థర్డ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి పౌట్ చేసి టంగ్ని రోల్ చేయడం. సో ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఇదేంటంటే లైక్ ఇక్కడ థ్రోట్ దగ్గర ఉన్న మజిల్స్ కానీ జాలైన్ మజిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా యాక్టివ్ అవుతాయి. సో ఇవి వచ్చేసి బేసిక్ ఎక్సర్సైజెస్ అనమాట. స్పీచ్ థెరపీ ఇచ్చేటప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీటితో పాటు నిన్న హనీది చెప్పాను కదా, అది ఒకటి. తర్వాత ఫేషియల్ మసాజ్ ఒకటి, అది కూడా ఫాలో అవ్వండి. అండ్ రీల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.